ఆయన పాదములను కన్నీటితో తడపకుండా ఉండలేవు. నీ కొరకు ప్రాణము పెట్టినంతగా నీవు నీ స్థితి ఏమిటి అని అనుకుంటున్నావేమో. నేను ఒక స్త్రీని కదా, ఒక పురుషుని కదా, చదువు లేదు కదా, ఉద్యోగము లేదు కదా, ఆస్తి లేదు కదా, అందము లేదు కదా, జ్ఞానము లేదు కదా, చదువు లేదు కదా, నాకు కుటుంబమే సరిగ్గా లేదు కదా, నా స్థితిగతులే బాలేవు కదా అని అనుకుంటున్నావేమో. ఇదిగో లాజరును ప్రేమించినటువంటి ప్రేమ, రక్తం అడుగులో ఉన్నటువంటి పరిస్థితుల్లో, శరీరమంతా కుళ్ళి కృషించిపోయినటువంటి స్థితిలో ఉన్న లాజరు కొరకు ప్రాణము పెట్టేంత ప్రేమ. ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకొని సమాధానము కలిగి ఎలాగో నిత్యత్వంలో ప్రవేశించాడు. ఇదిగో నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన కనుదృష్టి ఉన్నది. ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. నీ కొరకు రక్తము కార్చాడు. నీ కొరకు ప్రాణము పెట్టాడయ్యా. నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా. నాకు చదువు లేదనుకుంటున్నావేమో, నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావేమో, నా అప్పుల బాధల నుంచి విడిపించలేనటువంటి స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో, ఆదరించేవారు ఎవరు లేరనుకుంటున్నావేమో. నీ విలువ ఎంత గొప్పదో తెలుసా? నీ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన నిన్ను తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే, జగత్తునకు పునాది వేయబడక మునుపే నిన్ను ఆయన నీ గురించి ఆయన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి ఆ ప్రేమామయుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఇదిగో కన్నీటి పర్యంతం. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహముకు నన్ను చేర్చితివి. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినా? చెప్పు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. కనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. కనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే. నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. వారందరినీ దాటుకొని వచ్చిన ఆయన కన్ను దృష్టి అరణ్యములో, ఎడారిలో, అరణ్యములో గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదు మీదికి వెళ్ళిన కన్ను దృష్టి ఇదిగో నీ మీదికి వచ్చింది, నీ మీదికి వచ్చింది. ఆమేన్. ఆయన కొరకు సాక్షిగా నిలబడు. మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? ప్రేమానురాగము
కటాక్షము నీ గుణ సంపదయే ప్రేమానురాగము నీ సంస్కృతియే కరుణ కటాక్షము నీ గుణ సంపదయే నలిగిన రెల్లును విడువని వాడా చితికిన బ్రతుకును విడువని వాడా నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము 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 ఆసీనుడా యెహోవా నా స్తుతి నీకేనయ్యా ఓ ఆసీనుడా తగని వాత్సల్యముని ఎడల చూపుతున్నాడు శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన కృప ఆయన నీడల చూపుతూ ఉన్నాడు ఆమె ఆసీనుడా యెహోవా నా స్తుతి నీకేనయ్యా ప్రకటింప నీ చరితం నా జన్మ నిజ ఫలితం ఆయన సుగుణాలను ఆయన స్వభావ లక్షణాలు ప్రకటించడానికి నీవు సాక్షిగా నిలబడాలని నిన్నే ఒక పత్రికగా నిన్నే ఒక సువార్తగా ఆయన కొరకు ఒక సువార్తగా నిన్ను మార్చుకోవాలని ఆయన నిత్య సంకల్పం అందుకొరకే అంత ప్రేమ కనులైన వారు బలమైన వారు శక్తి కలిగిన వారు జ్ఞానము కలిగిన వారు ఆయనతో ఉన్నప్పటికీ ఏ జ్ఞానము లేని నిన్ను నన్ను ఏ బలము లేని నిన్ను నన్ను ఏ అర్హత యోగ్యత లేని నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆమె నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము ఘనులైన వారే నీ ఎదుటనున్నను బలమైన వారే ఎందరో ఉన్నను నా తల్లి గర్భమునే నన్ను కోరితివి విశ్వాస గృహములో నన్ను చేర్చితివి కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము నిజమేనాయనా ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నన్ను ఎక్కడో మట్టిలో బురదలో పెంట కుప్ప దగ్గర ఉన్న నన్ను నాయన ఇదిగో నీవు ఈరోజు ఉంచిన స్థితిలో ఉండడానికి ఏ అర్హత యోగ్యత లేదు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నీ కనుదృష్టి నన్ను చూసిందా? ఏమని వర్ణించాలి? నా ఊహకు మించింది, నా శక్తికి మించింది, నా జ్ఞానమునకు మించింది నీ యొక్క ప్రేమ, నీ యొక్క కృప, నీ యొక్క నిత్య ప్రణాళిక. అయ్యా మరెక్కువగా నిన్ను అర్థం చేసుకోవాలి, మరెక్కువగా నీ ప్రేమను అనుభవించాలి, మరెక్కువగా నీ నిత్య సంకల్పమును మేము అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళిక